నేడు బీఆర్ఎస్ భేటీ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం. పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సంబరానికి సమయాత్తం. భవిష్యత్ కార్యాచరణపై అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం పార్టీ కీలక సమావేశం జరగనున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు సమావేశంపై ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు కేసీఆర్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా ఇక్కడ వార్త రాసుకొచ్చిండ్రు. నిజానికి ఈ 14-15 నెలల కాలంలో కేసీఆర్ వేళ్ల మీద లెక్కబెట్టినట్టు తెలంగాణ భవన్కి కావచ్చు, ప్రజల్లోకి కావచ్చు వచ్చింది. అయితే ఇక్కడ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో, పూర్తి అంటే 25 సంవత్సరాల ఒడిలోకి బీఆర్ఎస్ పార్టీ అడుగుపెట్టబోతున్న ఈ సందర్భంలో పైగా ఇప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలు, 1 కులగణన, 2 ఎస్సీ వర్గీకరణ, 3 బీసీలకు సంబంధించి 42 రిజర్వేషన్, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కేసీఆర్ ఈ కార్యవర్గ విస్తృత సమావేశంలో ఏం మాట్లాడబోతుందనేది అన్ని పార్టీలకు, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతున్నది. బీసీకి సంబంధించి 42 రిజర్వేషన్ మీద కేసీఆర్ ఏం మాట్లాడతాడా, దాన్ని దాటవేస్తాడా? ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అన్ని ఆయుధాలు అప్పుడు కేసీఆర్ చేతిలో ఉన్నప్పటికీ అప్పుడు కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేకపోయాడు? అదొకటి. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోతుంది సర్పంచులు లేక, మరి దాని మీద ఏం మాట్లాడతారు? మరొక వైపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నది. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ఇట్లా అనేకమైన ముఖ్యమైన సమస్యలపై కేసీఆర్ ఎలా స్పందించబోతున్నాడు, ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాడు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ ఈ వర్గీకరణ, ఈ 42% వాటా, ఇవి ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీసింది. ఇక పైగా ఇటు ఒక దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ అన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి అని 2-3 రోజులుగా ఊదరగొడుతున్నది. వీటన్నిటిపైన కేసీఆర్ మరి ఏ విధమైన స్టాండ్ తీసుకొని ఎలాంటి మాటలు మాట్లాడతారనేది ఈరోజు మనం చూడాలి.